రెడ్డి గారు, నిన్న ఏదైతే తిరుమలలో జరిగిన ఒక ఇన్సిడెంట్ జరిగిందో దానికి సంబంధించి ఈ రోజున్న అప్డేట్ ఒకసారి మనం చూసినట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఇది సమిష్టి బాధ్యత, సో బేషరతుగా నేనైతే క్షమాపణ చెబుతున్నా అని అన్నారు. ఇక్కడ రెండు వెర్షన్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు దానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించిన తర్వాత క్షమాపణ చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చూడాలంటారు? ఈ క్షమాపణని మనం ఎలా తీసుకోవాలంటారు? మొట్టమొదటి అంశం, బేసిక్ గా ఒక దుర్ఘటన జరిగింది. ఉమ్మడి బాధ్యత, పెద్ద రకం బాధ్యత రెండు ఉంటాయి ప్రభుత్వాల్లో. అంటే కలెక్టివ్ డెసిషన్స్ ఉంటాయి కాబట్టి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక ఘటన జరిగినప్పుడు వాళ్ళకి సంబంధం లేకుండా కూడా రెస్పాన్సిబిలిటీని తీసుకోవడం, ఎస్ ఈ ఘటనకి మేము బాధ్యత తీసుకుంటున్నాం, సీరియస్ గా తీసుకుంటున్నాం అని చెప్పడం కూడా ఒక బాధ్యతాయుతమైన పని. ఆ కాంటెస్ట్ లో పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది కరెక్టే. ఏమని, తప్పు ఎవరు జరిగినా పెను విషాదం జరిగింది కాబట్టి మనం అందరూ ఉన్న స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా మీరు రెస్పాన్సిబిలిటీ, మాది బాధ్యత అని చెప్పడం, అవసరమైతే ఒక అడుగు వెనక్కేసి పవన్ కళ్యాణ్ గారి క్షమాపణలు చెప్పడం, ఇవన్నీ కూడా ఒక హుందాతనమైన రాజకీయాల్లో బాగు, దాన్ని ఎవరు కాదనలేరు. కాకపోతే ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు. విషాదం చాలా తీవ్రమైందైనా కూడా చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో స్పందించిన తీరు స్వాగతించాల్సిన విషయం, అభినందించాల్సిన విషయం కూడా. అంటే ఇంకా జరగాల్సినంత నిర్ణయాలు జరగాల్సిన ఉండొచ్చు కాక, కానీ ప్రైమరీగా తీసుకున్న స్టెప్స్, అంటే ఆఫ్టర్ ఇన్సిడెంట్ కు ముందు ఏం జరిగిందనేది అనుమానాలు, విమర్శలు, సమర్థనలు ఎలా ఉన్నా, ఇష్యూ జరిగిన తర్వాత యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ గా చంద్రబాబు నాయుడు గారు తిరుపతికి రావడం, పరిశీలించడం, కొంతమంది అధికారుల పైన చర్యలు తీసుకోవడం, ఫర్దర్ విచారణకు ఆదేశించడం మాత్రం అప్రాపరేట్ డెసిషన్. నెంబర్ వన్, ప్రాథమికంగా విషాదం పెద్దది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మన టిటిడి టెంపుల్లో ఎప్పుడు జరగడం వల్ల ప్రతిష్టకు సంబంధించిన అంశం కాబట్టి మేము చాలా సీరియస్ గా ఉన్నాము అని చెప్పడం కోసం ఒక ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేశారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేశారు, ఒక ఇద్దరు గ్రూప్ 1 పై అధికారుల్ని సస్పెండ్ చేశారు. ఇంతటితో ఆగకుండా అదనంగా జ్యుడిషియరీ ఎంక్వైరీ కూడా ఎవరు అడగలేదు, జ్యుడిషియరీ ఎంక్వైరీ తనకు తానుగా ప్రకటించాడు. ఖచ్చితంగా ఈ స్టెప్స్ చాలా మంచి స్టెప్స్. సీరియస్గా ఉన్న వీఆర్ వెరీ సీరియస్ అని చెప్పడం కోసం ముఖ్యమంత్రి గారు ప్రయత్నించారు. జ్యుడిషియరీ ఎంక్వైరీ ది అప్రాపరేట్ డెసిషన్. ఎందుకంటే ఇంకా ఏం జరుగుంటప్పుడు సస్పెండ్ యాక్షన్ తీసుకున్న వాళ్ళ పైన కూడా జరుగుంటుందో లేదో మనకు తెలియదు. ఎందుకంటే ప్రైమరీ అవగాహనతో చేసేశారు. రేపు వాళ్ళు ఊరిన నిర్దోషుల వాళ్ళ సంబంధం అంటే వాళ్ళు రిలాక్సేషన్ ఇవ్వచ్చు, ఇంకా ఎవరైనా దీంట్లో బాధ్యులు ఉంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవచ్చు, ఇంకా చర్యలు తీసుకోవచ్చు. ఇవన్నీ జ్యుడిషియరీ ఎంక్వైరీలో వస్తుంది. కాబట్టి సీరియస్ ఇంకా విచారణ చీఫ్ మినిస్టర్ చేసిన తర్వాత ఇంకా విచారణ వైపు వెళ్ళిపోవాలి మనం, ఇంకా మళ్ళీ వెనక్కి రాకూడదు. ముఖ్యమంత్రి గారు కూడా ఆయన దాదాపు క్షమాపణలు చెప్పినంత పనే చేశాడు. ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ, బాధపడుతున్నాము, సంజాయిషి ఇస్తున్నాము అనే విషయం చెప్పాడు. ఒకరితో ఒక పద్ధతిలో ఉంటారు కాబట్టి యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఆయన చెప్పాడు, సంజాయిషి చెప్పాడు, బాధపడ్డాడు, వ్యక్తం చేశాడు, యాక్షన్లోకి వెళ్తున్నాం, వెళ్ళిపోయాడు. కాబట్టి ఇంకా ఆ జ్యుడిషియరీ ఎంక్వైరీ త్వరగా జరగాలని, ఆ విచారణలో మంచి చెడ్డలు తేలి దోషులు ఎవరో తేలాలని మనం కోరుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అడిషనల్ ఈవో క్షమాపణలు అనేది అప్రాపరేట్ కాదు. వన్స్ అయిపోయింది. ఇప్పుడు ఈఓ కన్నా, జేఈఓ, అడిషనల్ ఈఓ కన్నా, చైర్మన్ కన్నా హెడ్ ఈ రాష్ట్రానికి పెద్ద ముఖ్యమంత్రి. ఆయనే పశ్చాత్తాపాన్ని ప్రకటించేసి ఆ బాధితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కూడా సారీ చెప్పాడు. ఒక బాధితులకైతే సారీ అమ్మ అన్నాడు. అంటే ఒకరు సారీ చెప్పడం అంటే అందరికి చెప్పినట్టే కదా. సారీ చెప్పాడు. హెచ్ఓడి సారీ చెప్పేసిన తర్వాత ఇంక మళ్ళీ ఈఓ, చైర్మన్ జోలికి ఇంకా వాళ్ళు సెకండరీ అయిపోతారు, విచారణలో వాళ్ళు భాగం అయిపోతారు. రేపు జ్యుడిషియరీ విచారణలో చైర్మన్ గారిదో, ఈఓ గారిదో, అడిషనల్ గారిదో తప్పు ఉంటే వాళ్ళపైన చర్యలు తీసుకుంటారుగా. కాబట్టి హెచ్ఓడిగా ఆయన సారీ చెప్పేసినాడు, పశ్చాత్తాప ప్రకటించాడు, యాక్షన్లోకి వెళ్ళిపోయినాడు, విచారణకు ఆదేశించాడు. ఇంకెనఫ్. ఇంకా ఆ రిజల్ట్స్ కోసం మనం అందరూ వెయిట్ చేయాలి. ఆ ఘటన అట్లే చూస్తే ఉంటుంది. కానీ ఇంకా మళ్ళీ సారీలు చెప్తే, ఇప్పుడు మళ్ళీ చైర్మన్ వచ్చి సారీ చెప్పడం, ఈఓ సారీ చెప్పినారు అనుకోండి, తప్పైనట్టు ఒప్పుకున్నట్టు అవుతుంది. ఒప్పుకున్నట్టు మళ్ళీ సారీ ఎందుకు, మిమ్మల్ని యాక్షన్ తీసుకోవాలని అడగమా? అంటే సారీ అంటే అర్థం ఏంటి, మేము తప్పు చేసామని చెప్పడం. తప్పు చేసే ఇప్పుడు చైర్మన్, ఈఓగా మన టీటీడీలో ఎవరు సారీ చెప్పినా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, అంటే మేము తప్పు చేసాం ఒప్పుకున్నట్టు. కానీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్తే అది బాధ్యత. మేము హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ గా మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం అని చెప్పడం. వాళ్ళిద్దరు చెప్పేశారు. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా చెప్పారు, చంద్రబాబు గారు ఒక బాధితురాలకి వెళ్ళి సారీ అమ్మ చెప్పాడు, రెండు పక్షాతాపం ప్రకటించాడు, యాక్షన్ లోకి వెళ్ళాడు. అంటే ఇంకా యాక్షన్ రిజల్ట్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి, తొందరగా రావాలని కోరుకోవాలి. మీరు ఒక అనలిస్ట్ గా ఉన్నారు కాబట్టి, ఇవన్నీ రాజకీయాలు తెలుసు కాబట్టి, మీరు
ఒక రకంగా చెప్పాలంటే బ్రాడ్ మైండెడ్గా వెయిట్ చేయడమో లేకపోతే చూడడమో చూస్తూ ఉంటారు. కానీ ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో, కుటుంబస్తులు చనిపోయి ఉన్నారో, ముఖ్యంగా ఇక్కడ మహిళలు చనిపోయారు, ఇంటి ఆడవాళ్ళు, ఇంటికి దీపం చనిపోయింది. సో ఈ టైంలో ఉన్న వాళ్ళకి తక్షణంగా ప్రభుత్వాలు ఏం చెబుతున్నాయి, ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటున్నాయి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా పోలీసులకి సంబంధించి సస్పెండ్ చేయడమో ట్రాన్స్ఫర్ చేయడమో ప్రభుత్వం చేసింది. కానీ ప్రధాన బాధ్యతలుగా ఉన్న టీటీడీ చైర్మన్ సంబంధించి కానీ ఈఓకి సంబంధించి కానీ ఇప్పటి వరకు ఒక మాట మాట్లాడకపోయేసరికి, అట్లీస్ట్ తాత్కాలికంగా వాళ్ళకి సంబంధించి మాట్లాడకపోయేసరికి సామాన్య ప్రజానికం ఏమనుకుంటారు? ముఖ్యంగా బాధితుల వర్షన్ ఎట్లా ఖచ్చితంగా ఉండే మీ అవకాశం ఉందంటారు? మీ వర్షన్ కరెక్ట్. ఎందుకంటే ప్రాణం విలువ చాలా పెద్దది. దాన్ని తిరిగి తీసుకురానటువంటి పెద్ద స్థాయికి వెళ్ళిపోయారు. పెద్ద ఘటన జరిగింది. చైర్మన్, ఈఓ, ఉన్నతాధికారుల మధ్య సమన్వయం లేదు, లోపం కనిపిస్తా ఉందని డైరెక్ట్ గా సీఎం గారు అన్నారు. ఆన్ రికార్డ్ మీ ప్రెస్ తో మాట్లాడుతూనే ఈ సమన్వయాన్ని లోపం కనిపిస్తా ఉంది, మీరు సరిదిద్దుకోవాలి, దాన్ని నేను చాలా సీరియస్ గా తీసుకుంటానని చెప్పాడు. అంటే ఇప్పుడు యాక్షన్స్ అన్ని స్థాయిలో జరిగినట్టుగా మనం చూడలేం. ప్రైమరీగా మేము వెరీ సీరియస్ గా ఉన్నామని చెప్పడం వరకు ఫస్ట్ స్టెప్. ఎందుకంటే మీరు గమనిస్తే ఇప్పుడు సీఎం గారు వచ్చారు, ఘటన జరిగింది, బాధితులను పరామర్శించాడు, వెంటనే అన్ని యాక్షన్లు ఒకేసారి జరగలేవు. ఎందుకంటే జరగాలంటే ఎక్కడ తెలుస్తుంది? ఎంక్వైరీ జరగాలి కదా. మీ రెస్పాన్సిబిలిటీ అంతా, నా ఇప్పుడు ఘటన జరిగింది, తోపిలాట జరిగింది, 6 మంది చనిపోయినారు, చాలా బాధాకరమైన విషయం. ఆ 6 మంది చనిపోయిన చోట ఎవరు బాధ్యులు? అక్కడున్న సెక్టార్ ఆఫీసరా, అక్కడున్న డిఎస్పీనా, వాళ్ళ పైన పర్యవేక్షణ చేస్తున్న అధికారుల, సడన్ గా జరిగిపోయిందా, ఎవరన్నా కుట్రపూరితంగా వ్యవహరించారా, ఎవరైనా ఫెయిల్యూర్ అయినారా, బాధితరహితంగా, ఇవన్నీ కూడా ఓవర్ నైట్ 1 అవర్లో 6 గంటలోనూ సీఎం గారు తేల్చేయలేడు, ఎవరు తేల్చలేరు. ప్రాపర్ విచారణ జరగాలి, వాళ్ళందరికీ నోటీస్ ఇవ్వాలి, వాళ్ళందరినీ పిలవాలి, మాట్లాడి విచారణ చేయాలి. ఆ దశ ఈ ప్రారంభం అవుతుంది ఇప్పుడు సీఎం గారి ఇనిషియేషన్ తో. జ్యుడిషియరీ వెనుకలు అవన్నీ వస్తాయి. అయితే మేము జ్యుడిషియరీ వెనుక ఇచ్చాం, ఎవరిపైన అప్పుడు చర్యలు తీసుకుంటామని చెప్పుకుంటే ప్రభుత్వం చాలా తప్పు అయింటుంది. అలా కాకుండా ప్రైమరీగానే ఇప్పుడు చేసుకున్న యాక్షన్ కూడా చూడండి. జేఈఓ గారు ఈ ఏరియాకి జేఈఓ, ఆ పాత్ర ఉంటుందని ఇప్పుడే చెప్పలేము, కానీ రెస్పాన్సిబిలిటీ. రెండోది ఎస్పీ, మొత్తం తిరుపతి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎస్పీ, సిబిఎన్ఎస్ఓ విజిలెన్స్ కి ఎస్పీ. కాబట్టి వీళ్ళందరిది బాధ్యత అని కాదు, వీళ్ళందరూ రెస్పాన్సిబిలిటీ మాకు కనిపిస్తా ఉంది, ఎక్కడో ఫెయిల్యూర్ కనిపిస్తా ఉంది, యాక్షన్. వీళ్ళందరికీ హెడ్ హెచ్ఓడిగా చైర్మన్, ఈఓ, అడిషనల్ ఈఓ వాళ్ళు ఉంటారు. వాళ్ళ పాత్ర ఏంటి దీంట్లో? వీళ్ళు చెప్తే డైరెక్షన్ ఇక్కడ వేయాల్సింది. ఒక ఘటన జరుగుతున్న చోట వీళ్ళు ప్రాపర్ గా ముందే ఏర్పాట్లు చేసుకోలేదా, లేదా ఇన్ టైంలో వాళ్ళకి చెప్పాలిగా, కింద ఆఫీసర్ పైకి చెప్పాలిగా, చెప్పాడా, చెప్తే చెప్పలేదా, ముందస్తు ఇవన్నీ విచారణ జరగాలి. జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళపైన కూడా యాక్షన్ లోకి వెళ్తారు. కాబట్టి ఆ విచారణ జరిగేంత వరకు వెయిట్ చేయాలి. అలాగని ఏ యాక్షన్ ముఖ్యమంత్రి గారు అనుకుంటే విచారణకు ఆదేశిస్తున్నాం, ఎవరు తప్పు ఉంటే వాళ్ళు చేస్తామని చెప్పేసి ఉంటే అప్పుడు తప్పట్టు ఉండాలి. ఎందుకంటే మీరు ఏ యాక్షన్ తీసుకోకుండా ఇంత పెద్ద జరిగిన తర్వాత కూడా మళ్ళీ చూస్తా ఉంటే ఎప్పుడు జరిగేది 6 నెలలు, సంవత్సరం అయిపోతుంది, మాసిపోతుంది అంటాం. అలా కాకుండా ఇద్దరు చిన్న అధికారులు కాదు, ఇద్దరు ఐపీఎస్లు, ఒక ఐఏఎస్, ఈఓ గారు ఐఏఎస్, అడిషనల్ ఈఓ కూడా ఆల్ ఇండియా క్యాడర్ కదా. వీళ్ళందరూ ఆ స్థాయికి, వాళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, వాళ్ళు అసిస్టెంట్ సెక్రటరీ కావచ్చు, అందరూ ఐఏఎస్, ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళు. 3 ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను బదిలీ చేశారు. అంటే సస్పెండ్ ఎందుకు చేయలేదు అని చర్చ రావచ్చు, కానీ వాళ్ళ పాత్ర ఎంతో తేలాలి కదా. కానీ అక్కడ పాత్ర అనిపిస్తున్నా ఇద్దరిని సస్పెండ్ చేశారు, వాళ్ళు గ్రూప్ 1 అధికారులు. కాబట్టి ఇప్పటి వరకు యాక్షన్స్ ని అప్రాపరేట్ గానే ఉన్నాయి. అయితే ఇంకొన్ని విమర్శలు ఉన్నాయి, మీరేం చేశారు, గతంలో ఏం చేశారు, దీనికి కాలం పరిష్కరిస్తుంది. అంతవరకు విమర్శ చెయ్యొచ్చు.